రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళనపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఓ సీఐ విద్యార్థుల గొంతు నొక్కి దారుణంగా వ్యవహరించాడు. మరో పోలీస్ అధికారి అమ్మాయిలను కూడా చూడకుండా చేతులతో నెట్టేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని, పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని విద్యార్థులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కలెక్టరేట్లను ముట్టడించారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేయడంతో పాటు రహదారులు దిగ్బంధించారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్లో కలెక్టర్ను కలవాలని విద్యార్థులు గేటు ఎక్కి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. టౌన్ సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థుల గొంతు నొక్కడంతో పాటు మరో పోలీస్ అధికారి అమ్మాయిలను కూడా చూడకుండా వారిని నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు వినతి పత్రం అందజేస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలోని వందలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. ఎల్ఎండి ఎస్ఐ అన్వర్ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పడానికి ఆందోళన కొనసాగించారు. రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా నవీపేట, కోటగిరి తదితర ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నవీపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, లేదంటే ఎమ్మెల్యే ఎంపీల ఇండ్ల ఎదుట ధర్నా చేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హక్కుల కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమని, మహబూబాబాద్లో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ పాలు డిమాండ్ చేశారు.